వెల్కమ్ టు ఏఎన్ఆర్ అకాడమీ. ఇంతకుముందు వీడియోలో పార్ట్ 1, పార్ట్ 2లో మనం ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన పైథాగరస్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మనం చూడడం జరిగింది. అయితే ఈ పార్ట్ 3లో పైథాగరస్లో ఒక ఇంపార్టెంట్ అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్ గురించి మనం చూద్దాం. అట్లాగే దానిపైన కొన్ని క్వశ్చన్స్ కూడా మనం చూద్దాం. అయితే ఫస్ట్ నేను పైథాగరస్ తీసుకుంటున్నాను. ఇది 90 degrees theta, ఇది పర్పెండిక్యులర్, ఇది బేస్, ఇది హైపోటెన్యూస్. ఆల్రెడీ ఇవన్నీ మనం డిస్కస్ చేసినాం, పైథాగరస్, బేస్, హైపోటెన్యూస్. అయితే ఇందులో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బేస్ ని 2uv అనుకోండి, పర్పెండిక్యులర్ ని u² మైనస్ v² అనుకోండి. నెక్స్ట్ హైపోటెన్యూస్ ని u² ప్లస్ v². అయితే దీన్ని మనం ప్రూవ్ చేద్దాం. పైథాగరస్ లో మీకు తెలుసు, పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. హైపోటెన్యూస్ కనుక్కోవాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. ఓకే, పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. అయితే నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. పర్పెండిక్యులర్ స్క్వేర్ ఏంటి? u² మైనస్ v² హోల్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ 2uv హోల్ స్క్వేర్. ఓకే, 2uv హోల్ స్క్వేర్. హైపోటెన్యూస్ ఇజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఇది ఏ ఫామ్ లో ఉంది? a మైనస్ b హోల్ స్క్వేర్, అంటే u⁴ ప్లస్ v⁴ మైనస్ 2u² v² ప్లస్ 4u² v². ఇక్కడ 4u² v² మైనస్ 2u² v² ఎంత అవుతుంది? u⁴ ప్లస్ v⁴ ప్లస్ 2u² v². ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉంది? a² ప్లస్ b² ప్లస్ 2ab. నేను ఇలా రాసుకుంటున్నాను. a² అంటే u² ప్లస్ v² హోల్ స్క్వేర్. ఓకే, u² ప్లస్ v² హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. హైపోటెన్యూస్ ఎంత వచ్చింది? u² ప్లస్ v². వచ్చిందా హైపోటెన్యూస్? అంటే బేస్ 2uv అయితే పర్పెండిక్యులర్ u² మైనస్ v² అవుతే హైపోటెన్యూస్ ఎంత అవుతుంది? u² ప్లస్ v². ఓకే, ఇది ఇంపార్టెంట్ అప్లికేషన్. దీని మీద మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, sin theta is equals to a² minus 1 by a² plus 1. ఇక్కడ నేను sin theta ఇస్తున్నాము క్వశ్చన్ లో. a² minus 1 by a² plus 1, then secant theta plus tan theta కనుక్కో. secant theta plus tan theta కనుక్కో. ఇక నేను పైథాగరస్ తీసుకుంటున్నాను. ఇది 2uv, ఇది u² మైనస్ v², ఇది u² ప్లస్ v². ఓకే, ఇది 2uv, ఇది u² మైనస్ v², ఇది u² ప్లస్ v². ఇక్కడ sin theta అంటే మనకు తెలుసు కదా, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం. sin theta అంటే పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. పర్పెండిక్యులర్ ఏంటిది? a² మైనస్ 1, అంటే ఇక్కడ నేను రాస్తున్నాను a² మైనస్ 1. హైపోటెన్యూస్ ఎంత? a² ప్లస్ 1. ఇక్కడ u వాల్యూ ఎంత అండి? u వాల్యూ a, ఇక్కడ u వాల్యూ a, v వాల్యూ 1, v వాల్యూ 1. ఇక్కడ 2uv ఎంత వస్తుంది? u వాల్యూ a, v వాల్యూ 1, అంటే బేస్ ఎంత? 2a. బేస్ 2a, పర్పెండిక్యులర్ a² మైనస్ 1, హైపోటెన్యూస్ a² ప్లస్ 1. ఇక్కడ మనం secant theta ప్లస్ tan theta కనుక్కోవాలి. secant theta ప్లస్ tan theta. secant theta ఎంత? secant theta అంటే హైపోటెన్యూస్ బై బేస్. హైపోటెన్యూస్ ఎంత? a² ప్లస్ 1 బై బేస్ 2a. tan theta అంటే పర్పెండిక్యులర్ బై బేస్, అంటే a² మైనస్ 1 బై బేస్ 2a. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది? 2a a² ప్లస్ 1 ప్లస్ a² మైనస్ 1.
+1 -1 క్యాన్సిల్ అవుతుంది. 2a స్క్వేర్ బై 2a. 2 క్యాన్సిల్, a క్యాన్సిల్, ఇక్కడ a మిగులుతుంది. ఆన్సర్ ఎంత? secant theta plus tan theta వాల్యూ ఎంత? a. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వి విల్ సీ సెకండ్ క్వశ్చన్. Next second question. Cosecant theta is equals to a square plus b square by a square minus b square. Cosecant theta తీసుకున్నాను, a square plus b square by a square minus b square. Then what is cot theta? Cot theta ఏంటిది? ఇక్కడ cosecant theta ఇక్కడ తీసుకోండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఇక్కడ ఏముంటుంది? u స్క్వేర్ మైనస్ v స్క్వేర్, పర్పెండిక్యులర్ u స్క్వేర్ మైనస్ v స్క్వేర్, బేస్ ఏమో 2uv, హైపోటెనస్ u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్. కొసెకంట్ థీటా అంటే సైన్ థీటాకు ఆపోజిట్ అంటే హైపోటెనస్ బై పర్పెండిక్యులర్. హైపోటెనస్ ఎంత? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, పర్పెండిక్యులర్ ఎంత? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఇక్కడ u వాల్యూ ఏంటిది? a. u వాల్యూ a, v వాల్యూ b. u వాల్యూ a, v వాల్యూ b. ఇక్కడ 2u ఏంటిది? 2u వాల్యూ a, v వాల్యూ b. ఓకే, బేస్ వచ్చేసింది, అలాగే మనకు పర్పెండిక్యులర్ తెలుసు, అలాగే హైపోటెనస్ తెలుసు. ఓకే, అంటే మనం ఎట్లాంటి క్యాలిక్యులేషన్ చేయకుండా ఈ పైథాగరస్ యూజ్ చేసి మనం వాల్యూస్ కనుక్కుంటున్నాం. ఓకే, కాట్ థీటా కనుక్కోవాలి. కాట్ థీటా అంటే బేస్ బై పర్పెండిక్యులర్. బేస్ ఏంటిది? 2ab బై a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఇది మన ఆన్సర్. ఓకే, ఇలా షార్ట్ కట్ లో మనం చేసేయచ్చు క్వశ్చన్స్. నెక్స్ట్ మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. cos theta is equals to 4x by 1 plus 4x square. Okay, cos theta value is 4x by 1 plus 4x square. Find sin theta. Sin theta కనుక్కోవాలి. ఓకే, cos theta value తీసుకున్నాను 4x by 1 plus 4x square. Find sin theta. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇక్కడ ఏముంటుంది? u స్క్వేర్ మైనస్ v స్క్వేర్, 2uv, u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్. కాస్ థీటా అంటే బేస్ బై హైపోటెనస్. అంటే ఇక్కడ బేస్ 4x, ఇక్కడనేమో 1 ప్లస్ 4x స్క్వేర్ హైపోటెనస్. అంటే ఇక్కడ u వాల్యూ ఏంటిదండి? u వాల్యూ 1. నెక్స్ట్ b వాల్యూ 2x. ఓకే, ఇక్కడ నుంచి v వాల్యూ వచ్చిందా? v స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 4x స్క్వేర్ అంటే v ఎంత వచ్చినట్టు? 2x. ఓకే, v వాల్యూ 2x. ఇక్కడ ఎంత ఉన్నట్టు? 1 మైనస్ 4x స్క్వేర్. ఇక్కడ 1 ప్లస్ 4x స్క్వేర్, హైపోటెనస్ ఏమో 1 ప్లస్ 4x స్క్వేర్, పర్పెండిక్యులర్ ఏమో 1 మైనస్ 4x స్క్వేర్, బేస్ ఏమో 4x. ఇప్పుడు మనం సైన్ థీటా కనుక్కోవచ్చు కదా. సైన్ థీటా ఇజ్ ఈక్వల్స్ టు, సైన్ థీటా అంటే పర్పెండిక్యులర్ బై హైపోటెనస్. పర్పెండిక్యులర్ అంటే 1 మైనస్ 4x స్క్వేర్ బై హైపోటెనస్ 1 ప్లస్ 4x స్క్వేర్. ఇది మన ఆన్సర్. ఓకే, ఇది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. Two sec theta is equals to x plus 1 by x. Find secant theta plus tan theta. ఓకే, ఇక్కడ sec theta ఇచ్చాడు. ఇక్కడ sec theta ఎంత? sec theta is equals to x స్క్వేర్ ప్లస్ 1 బై ఈ 2 ఇక్కడ వచ్చేస్తే 2x. sec theta వాల్యూ ఎంత? x స్క్వేర్ ప్లస్ 1 బై 2x. sec theta అంటే హైపోటెనస్ బై బేస్. ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 1, ఇక్కడనేమో 2x. ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 1 ఉంటే ఇక్కడ 2x ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది? x స్క్వేర్ మైనస్ 1. ఎందుకంటే ఇక్కడ u స్క్వేర్ మైనస్ v స్క్వేర్
ఇక్కడ యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్, ఇక్కడ 2u. ఓకే, ఈ వాల్యూ 2x, ఇది x స్క్వేర్ మైనస్ 1, x స్క్వేర్ ప్లస్ 1. నేను సెక్ థీటా అనుకోవాలి. సెక్ థీటా అంటే హైపోటీనస్ బై బేస్, x స్క్వేర్ ప్లస్ 1 బై 2x ప్లస్ tan theta అంటే పర్పెండిక్యులర్ బై బేస్, x స్క్వేర్ మైనస్ 1 బై 2x. 2x, x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ x స్క్వేర్ మైనస్ 1. మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్, 2x స్క్వేర్ బై 2x. 2 క్యాన్సిల్, x క్యాన్సిల్. ఆన్సర్ ఎంత? x. సీకెంట్ థీటా ప్లస్ tan theta ఎంత వచ్చింది? x వచ్చింది. ఓకే, ఇవి మనం చూసిన క్వశ్చన్స్. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూద్దాం ట్రిగ్నోమెట్రీలో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.